ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దౌత్య విజయం అందరికీ తెలిసి వస్తోంది. రష్యా, ఉక్రెయిన్ గ్రూపులుగా ఐరోపా దేశాలు విడిపోయి ఉన్నాయి. ఈ రెండు దేశాలతోనూ ఒకేసారి మైత్రిని కొనసాగించడం అంత తేలికేమీ కాదు. కానీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి మాత్రం ఇది సాధ్యమే. ఒకే సీజన్లో అటు రష్యాలోనూ ఇటు ఉక్రెయిన్లోనూ మోదీ పర్యటించి వచ్చారు. యుద్ధ భూమిలో ఉన్న రెండు దేశాల అగ్రనాయకుల్ని కలుసుకొని కౌగిలించుకుని రావడం మామూలు విషయమేం కాదు. ఆ తర్వాత కూడా రెండు దేశాలు ప్రధానమంత్రి మోదీని గౌరవిస్తూనే ఉన్నాయి. తాజాగా ప్రపంచంలోనే అగ్రశ్రేణి కమ్యూనిస్ట్ దేశమైన రష్యా నరేంద్ర మోదీ మీద తన అభిమానాన్ని చాటుకుంది. ప్రతి సంవత్సరం అక్కడ ఘనంగా నిర్వహించే విక్టరీ డే పరేడ్కు మోదీని అతిథిగా ఆహ్వానించారు. రెండో ప్రపంచ యుద్ధంలో నాజీ జర్మనీపై విజయానికి గుర్తుగా ఏటా మే 9న రష్యా విక్టరీ డే పరేడ్ నిర్వహిస్తుంది. 1945 జనవరిలో జర్మనీపై సోవియట్ ఆర్మీ దాడి ప్రారంభించింది. యుద్ధానికి ముగింపు పలుకుతూ మే 9న బేషరతుగా జర్మనీ లొంగుబాటు ఒప్పందంపై మార్షల్ ఆఫ్ కమాండర్ సంతకాలు చేశారు. జర్మనీపై విజయం సాధించి 80 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు గాను రష్యా ఏర్పాట్లు చేస్తోంది. రష్యా విక్టరీ డే వేడుకలకు ప్రధానమంత్రి మోదీని అతిథిగా ఆహ్వానిస్తున్నారు అంటే రష్యా ప్రభుత్వం ఎంతటి ప్రాధాన్యమిస్తోందో అర్థం చేసుకోవచ్చు. గత ఏడాది జూలైలో ప్రధాని మోదీ రష్యా పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. దాదాపు 5 ఏళ్ల తర్వాత ఆ దేశంలో పర్యటించారు. గత పర్యటన సందర్భంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ను భారత్ సందర్శించాలని ఆహ్వానించారు. మోదీ ఆహ్వానాన్ని పుతిన్ కూడా అంగీకరించారు. అప్పుడే రష్యాతో ఒక వాణిజ్య ఒప్పందం కూడా ఖరారు చేసుకొని వచ్చారు. అటు ఉక్రెయిన్ కూడా నరేంద్ర మోదీ వ్యాఖ్యలు, వైఖరిని గౌరవిస్తున్నామని ప్రకటించింది. మోదీతో స్నేహం కొనసాగిస్తామని స్పష్టంగా చెప్పింది. తమ దేశానికి రావాల్సిన మోదీని ఆహ్వానించారు. భారత్తో సత్సంబంధాలు కొనసాగిస్తామని తేల్చి చెప్పింది. మరోవైపు ఈ పర్యటన విషయంలో భారత్ ఆచితూచి వ్యవహరిస్తోంది. జర్మనీ, జపాన్ వంటి దేశాల మీద సాధించిన విజయానికి గుర్తుగా చేసుకునే వేడుక కాబట్టి జాగ్రత్తగా అడుగులు వేస్తోంది. మొన్నటికి మొన్న పాడ్కాస్ట్ ఇంటర్వ్యూలో ప్రధానమంత్రి మోదీ చాలా జాగ్రత్తగా స్పందించారు. రష్యా, ఉక్రెయిన్ యుద్ధంలో తాము తటస్థ వైఖరితో ఉండడం లేదని స్పష్టం చేశారు. రెండు దేశాలతో మైత్రిని కోరుకుంటున్నామని, రెండు దేశాల మధ్య శాంతి నెలకొనాలి అన్నదే తమ వైఖరి అని తేల్చి చెప్పారు. ఇక దీనిని బట్టి మోదీ దౌత్య నీతిని అర్థం చేసుకోవచ్చు.